ఎమ్మెల్యే తప్పకుండా మీడియాలో ఉండాలి, సోషల్ మీడియా వాడాలి అని మా ముఖ్యమంత్రి ఏంటి ఇక్కడ ఆయన చెప్పింది మంచిది. ఇవాళ సోషల్ మీడియాలో నువ్వు చేసే పని ఇఫ్ యు ఆర్ కరెక్ట్, వై కాంట్ యు బి ఇన్ సోషల్ మీడియా? తప్పు చేస్తే భయపడాలి కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో డైలీ యువర్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ ని పెట్టింది నేను. అంటే ఇక్కడ గల కారణం ఏంటంటే సోషల్ మీడియా అంత బలంగా నమ్ముతున్నామని భావించవచ్చా? అంటే మనం చేసే పనిని ఎదుటోడు తిప్పి కొట్టితే, అంటే ఎగ్జాంపుల్ నేను ఈ రోడ్ వేసాను అంటే ప్రజలకు తెలియాలి కదా, మనకు అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నట్టే మీరు అన్నారు ఇప్పుడు నవరత్నాలు ఇంకొకటి పవర్లకి తీసుకురావడం కూడా సోషల్ మీడియా బాగా ఎక్కువ పనిచేసిందని కూడా భావించవచ్చు. ఈ రోజు ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండి. ఒకప్పుడు అంటే మీరు మా పార్టీ పెట్టిన టైంలో మొబైల్ లేదు, మా పార్టీ పెట్టినప్పుడు ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఫోన్లు కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం పైన ఒక 10,000 ఉండదు. ఈ రోజు 10 లక్షల మొబైల్లో 15 లక్షల మొబైల్స్ వచ్చాయి. నేనేమంటానంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత నిస్వార్థపరుడు అనేది అక్కడే తెలుస్తుంది. మనం తప్పు చేయనప్పుడు మనం చేసే పనిని వై కాంట్ వి ఎక్స్పోజ్, ప్రజలకు ఎందుకు తెలియకూడదు? మనం చేసేది ప్రజలకు తెలిస్తేనే కదా రేపు ఓటు అడగని పోతే వాడు సాటిస్ఫై అయ్యేది. మనం మురుగన్ చేస్తే ఎవరికి తెలుస్తుంది? ఎమ్మెల్యేకి ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి సార్? అంటే మేము ఎమ్మెల్యేకి ఏం పవర్ ఉండాలని చూసే పరిస్థితుల్లో లేదు ఈ రోజు. మేము ఒక అసెంబ్లీలోని ఆ పవర్స్ ఏమున్నాయని తెలుసుకొని ఎమ్మెల్యే పవర్స్ కోసం అయితే రాజకీయాలకు రాలేదు. సేవకుడుగా వచ్చాను, సైనికుడుగా ఈ చిత్తూరుని కాపాడిపోవడమే నా బాధ్యతగా భావించినా కాబట్టి నాకు ఏం పవర్ ఉంది అనేది నేను తెలుసుకోవాల్సిన నెసెసిటీ లేదు. నాకు అవసరం లేదా? ఎందుకు కావాలి? ఎవ్రీథింగ్ అంటారు కదా. ఇప్పుడు సేవాభావంతో మనం ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి సేవకుడుగా ఉండాలి తప్పితే మనం ఒక మోనార్క్ గా గానీ డెమోక్రటిక్ కంట్రీలో ఎక్కడ కూడా మోనార్క్ అన్నోడికి సెకండ్ టైం లేదు. అట్లాంటి వాళ్ళే ఎక్కువ శాతం ఈ సొసైటీలో పొలిటికల్ గా ఉన్నారు కదా. ప్రాంతీయ తత్వాన్ని కులతత్వాన్ని భుజాన్న మోసిన వాడికి తప్పితే మిగతా ఎవరికి అవసరం లేదండి. తన పవర్ ఏమి అని తెలుసుకోవాల్సిన నెసెసిటీ లేదు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కు అతి దగ్గర ఉన్నటువంటిది. మీరు కళ్ళారా ఎప్పుడన్నా చూసారు అసలు ఫ్యాక్షన్? ప్రతి మనిషిలో 24/7 అన్ని యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మంచివాడిని, ఎందుకు మంచివాడిని? సేవ చేయాలనే భావంతో ఉన్నంత వరకు మంచివాడిని. అలాగే యుద్ధం చేయడానికి పక్క సామ్రాజ్యం నుండి ఒక రాజు బయలుదేరాడంటే నేను యుద్ధం చేయాలా, మంచివాడని ఇంట్లో ఉండాలా, అవసరమైతే యుద్ధం చేయడానికి కత్తి యుద్ధానికి యుద్ధం సిద్ధం, సవాల్. అట్లా అన్ని క్యారెక్టర్స్ అన్ని యాంగిల్స్ అవసరమైనప్పుడు అదే సమాజంలో రౌడిజం పెరిగిపోయినా ఫ్యాక్షనిజం పెరిగిపోయినా దాన్ని నిర్మూలించే బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి మనం అవసరమైతే రౌడీకి రౌడీ అవుతాం, ఫ్యాక్షనిస్ట్ కి ఫ్యాక్షనిస్ట్. రేపు రాబో కాలంలో అలాంటివి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా నా ప్రజలను కాపాడే క్రమంలో నేను చెప్పాను, ప్రజలను కాపాడుకునే క్రమంలో ఒక రౌడీ కావచ్చు, అవసరమైతే ఏదైనా అవ్వచ్చు. ఆ సందర్భాన్ని బట్టి ఆ ఒక సిచ్యువేషన్ జగన్మోహన్ నాయుడు గారు ఏదైనా కావచ్చు, ఏదైనా అవుతాను. సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ప్రజాస్వామ్యంలోనే చెప్తున్నా ఆ ప్రజల్ని కాపాడుకోవడం కోసము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే నేను వెనక్కి తగ్గేవాడిని కాదు అని చెప్తాను. ప్రజల కోసమే కదా. చిత్తూరు ప్రజలకు విద్య వైద్యం ఎలా అందుతుంది సార్? ఖచ్చితంగా విద్య పట్ల భయపడాల్సిన అవసరం లేదు. మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు అద్భుతంగా విద్యాశాఖ మంత్రి వర్యులు అవ్వడం ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టం. అప్పట్లో కూడా దురదృష్టం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ మాత్రమే కేవలం ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించింది. ఇది కాదా నిజం? మేము ఎక్కడ కూడా ఇంగ్లీష్ కి వ్యతిరేకం అని చెప్పలేదు. తెలుగు మీడియం ని తీసి ఇంగ్లీష్ మీడియం చేసేయాలి అందరినీ వ్యతిరేకించాం. తెలుగుతో పాటు ఇంగ్లీష్ ఉండడం రాంగ్ అని మేము ఎక్కడ విభేదించాం. అది ఉండాలి అంతే. లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ. మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అని పెట్టాడు. మేము జాతీయ పార్టీ అయినప్పుడు నేనే ఒక సందర్భంలో తెలుగు అని తీసేసి వేరే పేరు పెడతాం సార్ అని చెప్పాను. ఇప్పుడు బీఆర్ఎస్ సెట్ అయిందో తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ తీసేసి ఆయన జాతీయ పార్టీ అంటే మా నాయకుడు కింద ఉండి వచ్చిన వ్యక్తి కదా. ఆయన బీఆర్ఎస్ పార్టీ అని అనౌన్స్ చేసినప్పుడు నేను కూడా అడిగాను మా అధ్యక్షుల్ని, తెలుగుదేశం పార్టీ అంటే కర్ణాటకలో పార్టీ మళ్ళీ మనం తెలుగు కన్నడ అనేది వస్తుంది. అన్న నందమూరి తారక రామారావు గారు తమిళనాడు చెన్నైలో ఉండి సినీ నటుడుగా చాలా మంది అక్కడ మనకు ఉన్నారు. అక్కడ పోయి మళ్ళీ తెలుగు అంటే తమిళ వర్షన్ లో ఫీలింగ్ వస్తుంది. సో మనం ఏమని పెడతాము అంటే తెలుగు వాడికి కీర్తిని తెచ్చింది, తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది మన తెలుగుదేశం పార్టీ. దీన్ని టీడీపీ అనే పిలుచుకుంటాం తప్పితే తెలుగు అనేది వద్దు అన్న. అంటే మా నాయకుడికి ఈ తెలుగు రాష్ట్రం అన్నా తెలుగు ప్రజలన్నా అత్యంత విలువ. ఆ వర్షన్ లో అటని ఇంగ్లీష్ వారిని మనం వ్యతిరేకించలే. ఆయనే కదా ఐటీ తెచ్చింది. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్లి కూడా సంపాదించుకోవాలి, వారి కుటుంబాలు బాగుపడాలని కోరుకున్న వ్యక్తి కూడా మా నాయకుడే కదా. కాబట్టి రాజకీయ పరంగా మీరు వ్యతిరేకించారు అనే భావాన్ని కల్పించారు వాళ్ళకి.